ఇది దావీదు గారు రాసిన కీర్తన. 35వ కీర్తన, 36వ కీర్తన యవన ప్రాయంలో ఆయన రాశారు గాని 37వ కీర్తన ఆయన వృద్ధాప్యం ముందు, ముసలితనం ముందు, అనుభవజ్ఞుడైనప్పుడు రాసిన కీర్తన 37వ కీర్తన. ఎందుకంటే 25వ వచనంలో ఉంటుంది ఒక మాట, చదువుదామండి. 25వ వచనం, నేను చిన్నవాడిని ఉన్నాను, ఇప్పుడు ముసలోడిని అయిపోయాను, అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూడలేదు. ఎంత మంచి మాట అండి, ఎంత గొప్ప సాక్ష్యం. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, దేవుణ్ణి నమ్ముకున్నవారు, యేసయ్యను నమ్ముకొనిన వారు, యెహోవా దేవుణ్ణి నమ్ముకొనిన వారు, ఆయన యందు భయభక్తులు కలిగిన వారు, ఏమంటే భిక్షమెత్తుట నేను చూడలేదు. వారికి ఏమున్నా లేకపోయినా వారికి ఒక ఆధారం ఉంది. ఎవరి ఆధారం? దేవుడే. 35వ కీర్తనలో మనం చదువుకున్నాం, సింహపు పిల్లలైనా లేమి గలవై ఆకలి కొనునేమో గాని యెహోవా యందు ఆశ్రయించు వారికి ఏమీయు కొదువై ఉండదు. రాస్తూ ఆయన అనుభవంలో నుంచి అని అంటాడు, ప్రభువా మీ యందు మేము ఇంత భయభక్తులు కలిగి ఉన్నాం కదా, అయినా కానీ చెడ్డవారు అభివృద్ధి చెందుతున్నారు, ప్రార్థన చేస్తున్నాం, మేమందరం బాధలు పడుతున్నాం, వాళ్ళందరూ మా మీద వ్యసన పడుతున్నారు, వారందరూ మమ్మల్ని దాటి వెళ్ళిపోతున్నారు, మేము మాత్రం ఇలా ఉండిపోయాం ప్రభువా, ఎందుకని? నా అనుభవంలో నేను నమ్ముకున్న వారు ఎవరు సిగ్గుపడలేదు, భిక్షమెత్తుకోలేదు, కానీ అభివృద్ధి మాత్రం వారు పొందుతున్నారు, మేము మాత్రం ఇలాగే ఉన్నాం అని 1వ వచనం 2వ వచనాన్ని ప్రారంభించి 3వ వచనం దగ్గర నుంచి అంటాడు, నమ్మకం ఉంచాలి మొదటిది, రెండవది అమ్మా సంతోషించుము, మూడోది నీ మార్గములను అప్పగించుకొనుము. ఏమండి, ఇవి 3 చేసినప్పుడు 9వ వచనం, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుంటారు. ఒకవేళ వాళ్ళు అభివృద్ధి చెందుతున్నా, వాళ్ళు సూర్యోదయమున వస్తున్న గడ్డి పువ్వు లాంటి వారు. మేఘం సూర్యరశ్మి ముందు, లేకపోతే సూర్యుని వేడి కిరణాల ముందు, ఎండ కిరణాల ముందు మేఘం ఎంత ఉంటుందో వారి జీవితం కూడా అంతే. వారిది శాశ్వతమైన జీవము కాదు, ఎందుకంటే వారు శాశ్వతుడైన దేవుణ్ణి నమ్ముకోలేదు. మనము శాశ్వతమైన దేవుణ్ణి, రాత్రి కూడా మనం మాట్లాడుకున్నాం, మన దేవుడు యుగ యుగాలు, జగజగాలు, తరతరాలు ఉండే దేవుడు, గాడ్ ఆఫ్ ఆల్ ఏజెస్, అన్ని తరాలకు దేవుడు ఆయనే. 90వ కీర్తన 1వ వచనం కూడా చదువుకున్నాం, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. నా ముందున్న తరాలకు దేవుడు ఆయనే, నా తర్వాత వస్తున్న తరతరాలకు దేవుడు ఆయనే. దేవునికి స్తోత్రం. మనుషులు గతించిపోతారు, దాటిపోతారు, దేవుడు మాత్రం నిలిచి ఉంటాడు. అందుకని భక్తుడు దావీదు గారు రాస్తూ అంటారు, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు భూమిని స్వతంత్రించుకుంటారు. ఇక్కడ వరకు మనం ధ్యానించుకున్నాం. 11వ వచనం చదువుదాం. చెప్పేశారు కదా, చెడ్డవారు అంటే మీరు చెప్పారు, స్వతంత్రించుకుంటారు కృపక్క చెప్పింది. నేను ఇప్పుడు అడిగామనుకో సీరియస్ గా చూస్తుంది, అసలు ఇప్పుడే వచ్చింది మెట్లకి. 11వ వచనం చదువుదాం. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, వారు బహుక్షేమము కలిగి సుఖిస్తారు. సన్హరీబు రాజు మొత్తం ప్రపంచాన్నంతటిని జయిస్తూ యూదా దేశం దాకా వచ్చాడు. అలెగ్జాండర్ ప్రపంచాన్నంతటిని జయించాడు. క్షేమం ఉందా? ఒక చిన్న దోమ కుట్టిందంతే అయ్యగారికి. ఎవరికి? అలెగ్జాండర్ గారికి. చేతులు కొఫిన్ బాక్స్, సమాధి పెట్టలో నుంచి చేతులు బయటకు పెట్టుకుని మరి వెళ్ళిపోయాడు. ఎందుకు చేతులు బయటకు పెట్టాడనేది చెప్పాను మీకు ఒకసారి. నా చేతుల్లో ఏమీ లేదు అబ్బాయి, నేనేం పట్టుకెళ్ళట్లేదు. ఏమండి, కానీ దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు, బహుక్షేమము కలిగి సుఖిస్తారు. దీనత్వం. యేసుక్రీస్తు ప్రభు కూడా తన గురించి తాను ఏమని చెప్పుకుంటారు? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. మీ కాడి నా దగ్గర వదిలేయండి, బరువైన నా కాడి మీరు ఎత్తుకోండి. మరేమన్నారు? తీయండి 11వ అధ్యాయం ఆఖరి వచనం. మత్తయి సులువుగాను
తేలిగ్గాను ఉంటుంది. నేను దీనుడను, ఆ నా యొద్దకు వచ్చి నేర్చుకోవాలి. ఆయన దీనం కలిగిన దేవుడు. యేసు ప్రభు తప్ప ఇక దేవతలను పడివారు, వేల్పులను పడివారు అనేకులు ఉన్నా వారిలో దీనత్వం ఎక్కడ కనపడదు. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకున్న భంగిమలో ఉన్న ఒక్క విగ్రహం ఎక్కడ కనపడదు నాకు తెలిసి. కానీ ఒళ్ళంతా దెబ్బలు, ఒళ్ళంతా రక్తసిక్తమైపోయిన వాడు మాత్రం యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే. అదే పరమగీత కన్యక అంటుంది, ఆ ప్రియురాలు అంటది, నా దేవుడు నా ప్రియుడు 10,000లో అతి సుందరుడు, నేను గుర్తుపట్టేస్తాను ఆయన్ని. ఎలా గుర్తుపట్టగలదు? అందరూ కత్తులు పావులు మెళ్ళలో వేసుకుంటే, కత్తులు పట్టుకుంటే, కటారులు పట్టుకుంటే, బళ్ళాలు పట్టుకుంటే, రకరకాల వేషాలు వేసుకుంటే, ఒకడు మాత్రం ఒళ్ళంతా నడినెత్తి నుంచి అరికాలి వరకు దెబ్బలు తిని గాయాలు పొంది రక్త తల పగిలిపోయి కళ్ళూడిపోయి రకరకాల పరిస్థితుల్లో దీనుడిగా దీనత్వం కలిగి మనల్ని చూస్తున్నవాడు మన ప్రియుడు. ఆయన అతి కాంక్షణీయుడు. దేవునికి స్తోత్రం. ఆయన అతి కాంక్షణీయుడు. ఆయన ఈజీగా గుర్తుపెట్టేయచ్చు మనం. ఇప్పుడు మీరు అందరూ తెల్లబట్టలు వేసుకుని ఎత్తబడే సంఘంలో కన్యకల్లా కూర్చున్నారు, నేను ఒక్కడే నల్లబట్టలు వేసుకొచ్చాను అనుకో, అప్పుడు ఎలా ఉంటుంది మీకు? భలే చక్కగా భలే కనపడుతున్నాడు రా ఒక్కడే నల్లగా ఉండి దరిద్రుడైనా అన్నట్టుగా. ఏదో ప్రేమిస్తున్నా కాబట్టి స్పెషల్ గా అంటుంది మస్తాన్. నిజమే మాస్టర్ గారు, మీరు అన్నట్టుగా దరిద్రంగానే ఉంటది అన్నట్టు. దీనులు, మీక్నెస్, పోయిన వారం కూడా చెప్పాను, మీక్నెస్ అది వీక్నెస్ కాదు. మీక్నెస్ అది మీక్నెస్ అంటే ఆషామాషి విషయం కాదు. తగ్గించుకోవటం, సాత్వికత్వం, ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించడం అనేది ఆషామాషి విషయం కాదు. కోపాన్ని అణుచుకోవాలి. అందుకని ముందు వచనాల్లో చెప్పాడు కదా, కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకుము, అది కీడుకే. కోపం మానేయాలి, ఆగ్రహం విడిచిపెట్టాలి. ఇంకోటి ఏంటి? అతి ముఖ్యమైనది, మా వందనాలమ్మా, వ్యసన పడకుము. అది బయటికి కనపడదు, పైకి మాత్రం అయిపోయింది. లోపల పెదవులతో పలావ్ వండేస్తారట. వండగలరా? పెదవులతో పలావ్ వండుతారు ఎవరన్నా? మీరు వండుతారా? మీ శ్రీకాకుళంలో నీకు మహా యాలాకులంగా ఉంది. మాటలతో కోటలు దాటించేస్తారు, కానీ బయటికి తిరిగిన తర్వాత మాత్రం వ్యసనమే. అది దేవుని దగ్గర చాలా కష్టం. అక్కడ ఉన్న మాట అదే, వ్యసనము అది కీడుకే కారణం. దీనత్వం కలిగిన వారిగా ఉండాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగంలో కూడా సాత్వికులు వాళ్ళు ఏం చేస్తారట? భూమిని స్వతంత్రించుకుంటారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుందన్నమాట. 12వ వచనం, భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూచి అబ్బో, భక్తిహీనులు నీతిమంతుల వైపు చూసట దురాలోచనలు చేస్తారు, పళ్ళు కొరుక్కుంటారు. ఏమండి? 13వ వచనం, వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు, వారిని చూచి నవ్వుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడంట? వారిని చూచి నవ్వుకుంటున్నాడు. ఎవరు? ప్రభువు. నిన్నటి దినాన్ని కూడా మనం ధ్యానించుకున్నాం. యోహాను సువార్త 2వ అధ్యాయం ఆఖరి వచనంలో ఏంటి? యేసుక్రీస్తు అందరి హృదయాన్ని ఎరిగిన దేవుడు. నీ ఆంతర్యం ఏంటో తెలుసు, నువ్వు ఏం మాట్లాడేవో తెలుసు, ఏం మాట్లాడుతున్నావో తెలుసు, ఏం మాట్లాడబోతున్నావో కూడా ఆయనకి తెలుసు. ఆయన చూసి నవ్వుకుంటున్నాడట. రేపు ఇచ్చోడా హామాను ఏమన్నాడు? మొర్దెకైని చూసి, ఎస్తేరమ్మను చూసి, యోధా జాతిని చూసి రకరకాలుగా మాట్లాడాడు ఆయన. బాబోయ్, మామూలు విషయం కాదు, విర్ర వీగిపోయాడు. ఇంటి దగ్గర అమ్మగారికి చెప్పి మరి వచ్చేసాడు, ఈ దినాన రాజుగారు నన్ను వాళ్ళ అసిస్టెంట్ గా అపాయింట్ చేసేస్తున్నాడు, అభిషేకించేస్తాడు, ఇక నాకు ఆయన తర్వాత గుర్రం నాదే, నాకు పట్టు వస్త్రాలు కప్పుతాడు అని రకరకాలుగా ఇంత అయిపోయిన తర్వాత రాజుగారు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక కార్యం చెయ్యాలి నేను. ఏంటి ఆ కార్యం? మొర్దెకై తల తీసేయాలి. దురాలోచనలు చేశాడు అయ్యగారు. ఈ దురాలోచనలు ఎవరు చూస్తున్నారు? చూచుచున్న దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ఏడుపు దేవుడు చూస్తున్నాడు, నీ ఆవేదన దేవుడు చూస్తున్నాడు, నీ కన్నీరు దేవుడు చూస్తున్నాడు, నీ ప్రయాస దేవుడు చూస్తున్నాడు. అందరూ నీ మీద ఏమేం మాట్లాడుతున్నారో నీ దగ్గరికి రాకపోవచ్చు, కానీ
నీ కన్న తండ్రి మాత్రం సమస్తం ఎరిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మొర్దెకై దురాలోచనలు ఏమైనా సాగనిచ్చాడా దేవుడు? ఏమండి, సాగనివ్వలేదు. ఏదైతే కోరుకున్నాడు ఆ కార్యమే తన విరోధి, లేకపోతే ఎవడికి చెయ్యాలనుకున్నాడు ఆ మొర్దెకైకి చెయ్యమని రాజాజ్ఞ. దేవునికి మహిమ కలుగును గాక. రాజుని హృదయమును సహితం మార్చగలిగిన వాడు. సామెతల గ్రంథంలో ఉంటుంది కదా, రాజుల హృదయం దేవుని చేతిలో నీటి కాలువలలాగుంటుందట. దేవుని చేతిలో నీళ్లు పోస్తే ఎక్కడ నిలబడతాయండి? తడి మాత్రం మిగులుతుంది. వేసవకాలం ఆ తడి కూడా ఉండదు. రాజుల హృదయం దేవుని చేతులు అలా ఉంటుంది. ఏదో చేసేద్దాం అనుకున్నాడు హామాను, ఏమీ చేయలేకపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే వచనం చెప్తాడు అక్కడ, నువ్వు దీనత్వం కలిగి ఉంటే, మొదటిది యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే భూమిని, తర్వాత దీనత్వం కలిగి ఉంటే చెప్పరేమ్మా, భూమిని స్వతంత్రించుకుంటావు. దీనత్వం ఉండాలి, దీనత్వం ఉండాలి. అది మగైనా ఆడైనా ఎవరైనా కానీ దేవుని సన్నిధిలోనే దీనత్వం అనేది నేర్చుకోగలుగుతాం. హల్లెలూయా. దేవుని సన్నిధి కాకుండా ఎక్కడ నువ్వు దీనత్వం అనేది నేర్చుకునే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఆయన దీనుడు కనుక. యోనా గారికి దేవుడు చెప్పాడు, బాబు యోనా, నువ్వు నినివే పట్టణం వెళ్ళు అంటే ఈయన ఏం చేశాడు? తర్షీసుకు టికెట్ కొనేసుకున్నాడు. ఆ టికెట్ కొనుక్కోవడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అయ్యగారికి? ఎక్కడికో వెళ్ళి పాపం ఎక్కడో ప్రార్థన చేస్తే పాస్టర్ గారికి కానుక ఇచ్చారు. అది దేవుని సేవలో ఉపయోగించడం మానేసేసి దేవునికి వ్యతిరేకంగా ఉపయోగించడం మొదలు పెట్టాడు యోనా గారు. దేవుడు చూస్తా ఊరుకున్నాడా? ఆయన నవ్వుకున్నాడు. ఎక్కడ దాకా వెళ్తావు యోనా? వెళ్ళు నిద్రపో, నీకు ఎందుకు తుఫాన్ నేను తెప్పిస్తాను కదా, నిన్ను ఎత్తాళ్ళు అవతల పడేస్తారు కదా, నేను చేపను పంపిస్తాను కదా, ఆ చేప వచ్చి మళ్ళా నిన్ను ఎక్కడ వాంతి చేసేస్తుంది? నినివే దగ్గర వాంతి చేసేస్తుంది కదా, వెళ్ళు, ఎంత దూరం వెళ్తావు వెళ్ళు. దేవుని సేవకుడే, న్యాయం అందరికీ ఒకటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సేవకునికి ఒకటి, భక్తులకు ఒకటి, అన్యులకు ఒకటి ఉండదు. దేవుడు లోకమును ఎంతో, అంతే ఆ ప్రేమలో నేను ఉంటాను, మీరు ఉంటారు, అందరూ ఉంటారు. దేవునికి స్తోత్రం. అంతేగాని ఎక్కువగా మాట్లాడుకోవాలంటే పాస్టర్లకి, వాక్యం చెప్పేవాళ్ళకి రెండంతల తీర్పు. ఆమేన్. గట్టిగా అంటలేదే బాబోయ్, పాస్టర్ గారు ఎంత గౌరవం మీకు, మా పెద్ద కుమార్తె తప్ప, ఆవిడ మాత్రం ఆమేన్ అంటుంది. చిన్న కుమార్తె అసలు ఆమేన్ అనలేదు. ఎంత ప్రేమో, నాకు వినపడలేదు. చూసావు మీరిద్దరు. తర్వాత వచ్చిన చదువుదాం 14. దీనులను పడద్రోయుటకై, యథార్థముగా ప్రవర్తించు వారిని చంపుటకై విల్లు ఎక్కువ పెట్టి ఉన్నారు. వారి కత్తి ఎక్కడ దూరిపోద్దట? మన మీద ఎవరన్నా కత్తెత్తారనుకో, నువ్వు పరిగెట్టుకుంటా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం కాదు. ఈ వాక్యం గుర్తు రావాలా? సాక్షాత్తు దేవుడు మాట్లాడిన మాటలు కదండి ఇవి. పరిశుద్ధ లేఖనాలంటే ఎవరు చెప్పిన మాటలు ఇవి? దైవావేశము కలిగిన మాటలు ఉంటుంది వాక్యంలో. ఈ దైవావేశం కలిగిన మాటలు మనతో చెప్తున్న మాట ఏంటంటే, ఎవడన్నా శత్రువు వస్తాడు. ఇర్మియాలో ఉంటుంది, గుమ్మం దాకా వచ్చేస్తాడు శత్రువు, గుమ్మం దాకా వచ్చేస్తాడు. ఆ సిరియా రాజు సైన్యాన్ని తీసుకుని ఎలీషా గారి గుమ్మం దాకా వచ్చేసాడు. గెహజీ పరిగెట్టుకుంటూ వచ్చి, బాబోయ్ ఇంతమంది సైన్యమా ఒక్కడిని అరెస్ట్ చేయడానికి? పాస్టర్ గారు, పెద్ద పాస్టర్ గారు ఏమో లోపల ప్రార్థన చేసుకుంటున్నారు. ఎలీషా పాస్టర్ గారు పరిగెట్టుకుంటూ వెళ్ళి, అయ్యగారు బయట భయంకరమైన సైన్యం ఉన్నారు. అవునా అని అయ్యగారు నడుచుకుంటూ వచ్చాడు. చూశాడు. ఏమన్నా ఇబ్బంది పడ్డా? జంకాడా? అధైర్యపడ్డా? పైగా గెహజీతో ఏమన్నాడు? అరే బాబు అసిస్టెంట్, పైకి చూడు, పైన ఏమన్నాయట? అగ్ని రథములు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎంత గొప్ప సైన్యం వస్తే ఏముంది, ఒక్క దూత దిగొస్తే చాలు. హల్లెలూయా. నీకున్న బలం ఏంటో నీకు తెలిస్తే భయం పోతుంది. నువ్వు ఇంకా భయపడుతున్నావు అనుకో, దేవుణ్ణి అవమానిస్తున్నట్టే లెక్క. పరిశుద్ధ లేఖనాల్లో 360 సార్లు రాసిన మాట ఏంటి? భయపడొద్దు. అయినా కానీ భయపడతానే ఉంటాం మనం. బాబోయ్ ఏమైపోద్దో. ఇవాళ సంఘానికి వస్తారో రారో, బాబోయ్ తండ్రి అయినా నిండుతుందో. భయం.
రప్పిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఆకర్షించువాడు ఆయనే. నన్ను ఆకర్షించుమంటుంది ప్రియురాలు. ఆయన ఆకర్షిస్తాడు అంతే. దేవునికి స్తోత్రం. పాపమ్మక్క ఫోన్ చేసి శుక్రవారం సాయంత్రం ఒక్క బాక్స్ దొరకలేదు సార్, నాకు ఒక పక్కీ కూడా దొరకలేదు సార్, కానీ రొయ్యి తొక్క కూడా దొరకలేదు సార్, ఏంటి నా పరిస్థితి ఏంటి? శనివారం రొయ్యలు రావు. ఆ చెన్నై వాళ్ళు వచ్చి కూడా నోరు ఆవులించుకుని చూసి వెళ్ళిపోయారు. నాకెక్కడ దొరుకుతుంది జాతి, ఇంటికి వచ్చేస్తున్నాను. కరెక్ట్గా చర్చికి వస్తుంటే ఆ రోజు ప్రార్థన చేశాం కూడా. ఏమండి, ఆ వ్యాపారం సరకు కూడా నేను చర్చికి వెళ్ళగొత్తాను అని అంది. అవకాశం ఉంటే నేను వీళ్ళకి దొరకలేదు కానీ, లేకపోతే ఈ పువ్వులు నా మీద కూడా వేసేద్దరు. పువ్వుల్లో నుంచి పొదల్లో నుంచి వాక్యం చెప్పినట్టుగా పువ్వుల్లో నుంచి వాక్యం చెప్పాలి. నేను పొరపాటున అక్కడ కూర్చున్నాను కాబట్టి పాస్టమ్మ గారు పెద్ద కూతురు ఇక్కడ డైరెక్షన్ ఏమో బంగారమ్మక్క అక్కడ చూసాడు నవ్వటం, వేసాయి పూలు వేసాయి, ఈ పచ్చి వేసాయి అని అంటున్నాడు. అదిగో అటుకు కూడా గప్పేశాడు. వచ్చి అక్కడి నుంచి డాన్స్ వేస్తుంది మళ్ళా. వేసావమ్మా? వెట్టగాన్ని ఊరిలో ఇలాగ అయిపోతుంది అక్కడి నుంచి. ఎవరో ఇంద్రజల్లేమో నా అంక ఆవిడంక చూస్తుంది ఆవిడ. దేవుడు చేస్తాడు. హల్లెలూయా. వారి కత్తెట ఎక్కడ దూరింది? వారి హృదయంలోనే. భయపడవలసిన అవసరం లేదండి. మీ పని ఇస్త్రాకు తీసే పని, అదే తీయండి. తర్వాత మా 16 వచ్చిన నీతిమంతునికి కలిగినది ఇదే కొంచెమే గాని బహుమంది భక్తిహీనుల ధన సమృద్ధి కంటే, కొట్టు చప్పట్లు కొట్టు దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టేస్తుంటారు, మనం చిన్నింట్లో ఉంటాం, ఇరికింట్లో, ఎటు చూసినా గాలి రాదు. ఏమండి, కొంచెమే మనకు కలిగింది, కొంచెమే. ఇక్కడ ధనం అమ్మా, మనకి ఇక్కడ ధనం కొంచెమే, అక్కడ ధనం హల్లెలూయా హల్లెలూయా. వాళ్ళకి అక్కడ ధనమే లేదు, మనకి ఇక్కడ కొంచెమే. అక్కడ రాసి ఉంటది, భలే నన్ను వచ్చినది, నీతిమంతునికి కలిగినది కొంచెమైనను. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం చదువుతాం. సామెతల గ్రంథం. నెమ్మది లేకుండా యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట దేవునికి స్తోత్రము. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, దేవుని అందలి భయభక్తులతో ఉండుటే మేలు, ఉండుటే మేలు. ఉమాయని నా ప్రభుతో జీవితం, మహిమానందమే మానందమే, మహిమానందమే మానందమే, మాధుర్యమే నా ప్రభుతో జీవితం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం. హల్లెలూయా. ఆ సన్నిధిలో ఉన్న సంతోషాన్ని మనం పొందుకుంటా ఉంటే, ₹1,00,000 పెట్టి కొంటే మాత్రం వస్తుందంటే నా సంతోషం. నాకు తెలిసిన అమ్మమ్మ ఆవిడ ఉంది, ₹1,00,000 పెట్టి పరుపు కొనేసింది. పరుపు అంటే మ్యాట్రిక్స్, అది అంటారు కదా, దాన్ని ఏమంటారు, బెడ్. 1,00,000 కొనేసిన తర్వాత వెంటనే ఇంటికి తీసుకొచ్చి పాపం దాన్ని వేసే లోపల నడుము పెట్టేసింది అక్కకి. డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, నువ్వు బెడ్ మీద పడుకోవద్దు, చాప కొనుక్కో అన్నాడు. అర్థమైందా అండి? కనీసం ఓపెనింగ్ కూడా అవ్వలేదు, దాన్ని తీసి పక్కన పడేసి ₹30 చాప. ₹1,00,000 పరుపు ఏమైంది? ₹30 చాపగా మారిపోయింది. మనకు దేవునికి స్తోత్రం. 18 సంవత్సరాల క్రితం నడువు నొప్పి ఆపరేషన్ చేసేయండి. మొన్న నారాయణ హాస్పిటల్లో 5 నిమిషాల్లో ఆపరేషన్ లేకపోతే కాలు పడిపోద్ది అన్నాడు ఆ డాక్టర్. అదిగో అబ్బాయి మొన్న నారాయణ హాస్పిటల్కి వెళ్ళారు మేడం గారు. ఏమండి, 2 సంవత్సరాలు అయిపోయిన మెట్లు ఎక్కేస్తుంది.
ఇష్టానుసారంగా పిచ్చి పిచ్చిగా పనులన్నీ చేసేస్తుంది. ఏమైనా కాలు పడిందా? చెప్పట్లా మీరు? అది దేవుని కార్యం అంటే. హల్లెలూయా. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు. నీతిమంతులకు కలిగినది కొంచెమే. సారేపతి విధవరాల దగ్గర ఎంత ఉందండి? పిండి ఎంత ఉందా? నూనె ఎంత ఉంది? ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు. పని ఒక్కడ ఏలియా, సారేపతి విధవరాలు, ఆ సారేపతి విధవరాలు కొడుకే తిన్నారా? వారి కుటుంబంలో వారు, ఊరోళ్ళు తినలేదు. మీరు మరీను ఒక 50 మంది 3.5 సంవత్సరాలు ఇంతే రొట్టి. అది కూడా అలాగా పెనం మీద వేయటం, ఇది కాలిన మళ్ళీ దాంట్లోకి పిండి రావడం, అది తీసేయటం, కాలిన మళ్ళీ అనుదిన ఆహారము అని అంటారు. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్తలో ప్రభువు నేర్పిన ప్రార్థన ఉంది, మా అనుదిన ఆహారం. ఎవడో రాజు వచ్చేస్తున్నట్టు ఉందా మ్యూజిక్? తొక్కే హల్లెలూయా. చదువుదామమ్మా 17వ వచనం. భక్తిహీనుల బాహువులు నీతిమంతులకు యెహోవాయే. ఎవరండి సంరక్షకుడు? నీకు సంరక్షకుడు ఎవరు? ఆయన చూసుకుంటాడు ఆ కార్యం ఏదైనా. తిమోతి గారితో పౌలు గారు అంటారు, సంతుష్టి సహితమైన భక్తి చేస్తున్నావా? సంతుష్టి, నీ భక్తి నీకు సంతృప్తి కలిగి చేస్తుందా? నువ్వు సాటిస్ఫై అవుతున్నావా నీ భక్తి వలన, నీ ప్రార్థన వలన, నీ వాక్య ధ్యానం వలన, నీ ఆరాధన వలన, దేవుని సన్నిధిలో దేవుణ్ణి సేవించుట వలన నీకు సాటిస్ఫాక్షన్ అవుతుందా? రష్మా బిర్యానీ తీసుకుని మూలుగు ఏ దిల్ మాంగే మోర్, అది మాత్రం సాటిస్ఫాక్షనే. ఏమయ్య గారు మీరు చెప్పరు, చెప్పాలంటే అడు చూడాలి, ఆవిడ తలవపాలి. దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏముంది అక్కడ? నీతిమంతులకు యెహోవాయే సంరక్షిస్తాడు. నేను దేంట్లో సంరక్షిస్తాడు? భక్తి విషయంలోనేనా? అన్ని విషయాలలో నీ రాకపోకల యందు సైతం నిన్ను కాపాడువాడు కునుకడు. మరి ఇంకేంటి సంగతి? ఏమండి, ఇంకెందుకు భయం? ఏదో చిన్న రోగం వచ్చేసరికి ఎక్కడెక్కడికో పరిగెట్టాల్సిన పరిస్థితి ఏంటి అసలు? శుక్రవారం ఏడ్చి ప్రార్థన చేసింది ఎవరో, కోటక్క. వచ్చాడా లేదా? కొట్టడు, చప్పట కొట్టడు. దేవునికి స్తోత్రం. అలాగని చెప్పేసి అక్కడెక్కడ ఆ బుచ్చెళ్ళే దారిలో ఒక దేవాలయం ఇక్కడికి వెళ్ళిపోయి తిరిగేసి కిటికీ కొట్టాడో ఏం కొట్టాడో అమ్మా, వెళ్తే కొడితే అక్కడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తే వస్తాడా అయ్యారు? చెప్పరా? మరి ఎందుకు వచ్చింది గొడవ అంతా? ఎలా చేసింది ఆ రోజు ప్రార్థన? విలపించే స్త్రీలను ఎంతమంది ఓదార్చారు వెనక్కి వెళ్ళిపోయి. నాకు బుర్రపాడైపోయింది. అయ్యి బాబు, ఎంత కోఆపరేషన్ ఆపరేషన్ ఎక్కడి నుంచి వచ్చేసింది వీళ్ళకని. ఒక అక్క వసంతక్క, ఒక అక్క మస్తాన్ బి అక్క, ఇలా ముగ్గురులో పొడుగ్గా నాకులాగా, ఏది నాగమణి ఇంకా రాలేదు, నాగమణి అక్క, వీళ్ళిద్దరిలో చున్ని వేసుకుని ఒక అక్క. మొత్తానికి దేవుడు తీసుకొచ్చాడా లేదా? ఆయన సంరక్షకుడు. ఆమేన్. అమ్మా, మీరు దేవునికి నమ్మకంగా ఉంటే దేవుడు మనకి నమ్మకంగా ఉంటాడు. మన నమ్మకంగా లేకుండా ఇటు చర్చ అటు గుడి అని అంటే మాత్రం దేవుడు కూడా వదిలేస్తాడు. నువ్వు పని తిరగడమే. మా ఆవిడ నన్ను ప్రేమించాలని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చుట్టూ 112 ప్రదక్షిణాలు చేశాను అప్పట్లో. ఇప్పుడు కాదులే. ఇప్పుడు పాస్టర్ తిరిగాడు, మేము కూడా తిరిగేస్తాం అనుకుని తయారైపోకండి. ఇప్పుడు కాదు, అప్పుడు ఏంటి? అప్పుడు దేవుడు అన్నాడు, దేవుడు మాట్లాడాడు, నువ్వు దేవాలయానికి వెళ్లే ముందు నేను నీకంటే అక్కడ. హల్లెలూయా. తర్వాత చదువుదాం 18వ వచనం. వారి స్వాస్యము, ఎవరి స్వాస్యము? ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో. ఏమండి, ఎవరైతే దీనులుగా భక్తి కలిగిన వారిగా ఉంటారో, ఎవరైతే దేవుణ్ణి సంరక్షకునిగా నిర్ణయించుకుంటారో వారు ఏం చేస్తారట? వారి స్వాస్యము సదాకాలము నిలుచును. 19వ వచనం. ఆపత్కాలమందు
దేవునికి స్తోత్రం కలుగును గాక. మన బంగారమ్మక్క సార్ మీకు వెంటనే చెప్పేయాలండి అనుకుని ఒక మాట చెప్పింది. ఆమెకు ఒకళ్ళు ఉన్నారులే, డాక్టర్ పేరుందుకులే కానీ మరి లైవ్లోకి వెళ్తుంది కదా. ఒక ఫైనాన్స్ అతను ఉన్నారు, వచ్చి చాలా ఇబ్బంది పెట్టేవారు. మనం కూడా హన్నా ప్రార్థనలో ప్రార్థన చేసాం, ఎంతమందికి గుర్తుందో. శ్రీకాళహస్తి కూడా వెళ్ళింది పాపం, వాళ్ళు ఏదో కేసెత్తే ప్రార్థన చేశాం. ఈవిడ ఒక్కతే గుమ్మం దగ్గర కూర్చుంటే వెళ్ళేవాడికి 10 మంది మధ్యన కూర్చుంటే బంగారక్క కనపడలేదు అనుకోవచ్చు, ఎందుకంటే భారీ పర్సనాలిటీ కాదు కాబట్టి. ఒక్కతే కూర్చుని ఉంటే చూస్తా వెళ్ళిపోయాడంట, ఒకసారి కాదు 2 సార్లు. అవునక్క? ఎవరండి చీకటి కలుగు చేసింది? ఎవరు? వారిద్దరికి మధ్యలో మబ్బును కలుగ చేసిన వారు ఎవరు? దేవుడే. నువ్వు దేవుని ఎదుట నమ్మకంగా ఉంటే చాలు. నువ్వు ప్రార్థన చేసుకుంటే, నీ పక్షాన ప్రార్థన చేసే ఒక సంఘం ఉంటే చాలు, నీకు నీ స్వాస్యము సదాకాలము నిలుస్తుంది. హల్లెలూయా. ఇక్కడ మేము కావలి వారము. ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, శుక్రవారం ప్రార్థనకి ఎంతమంది వస్తున్నారో ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నువ్వు శుక్రవారం వచ్చి ఇక్కడ ప్రార్థన చెయ్యగలిగితే నీవు ఒక కావలి వాడవు. కావలి వారంటే ఒక పాస్టర్ అనుకోకండి. ఎవరైతే కన్నీరు కార్చి విజ్ఞాపన చేస్తా ఉంటారో, బంగారక్క కొరకో, లేకపోతే కోటక్క కొరకో, లేకపోతే పాపమ్మక్క కొరకో, లేకపోతే మల్లీశ్వరి కొరకో, ఎవరి కొరకైతే ఇక్కడ నిలబడతారో వారందరూ కావలి వారే. ఆ కావలి వారు కావలి కాయుచుండగా, యెహోవాయే మనకు కాపరి అయి ఉండగా మనకు లేమి కలుగదు. తర్వాత వచ్చి చదువుదామా. ఆపత్కాలమందు వారు సిగ్గునందరు. హల్లెలూయా. అబ్రహాం రోజుల్లో కరువు వచ్చింది, ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. ఏమన్నా అడుక్కున్నాడా? ఇస్సాకు దినాల్లో కరువు వచ్చింది, తండ్రితో చెప్పాడు. ఏ తండ్రితో? యేసు ప్రభుతో చెప్పాడు. బాబు యేసు ప్రభువా, మా డాడీ రోజుల్లో కరువు వచ్చింది, ఐగుప్తు వెళ్ళిపోయాడు, నేను కూడా వెళ్ళిపోతానంటే దేవుడు ఏమన్నాడు? వద్దు, ఇక్కడ ఉండు, కరువులో విత్తనం వేయి, ఎండాకాలంలో విత్తనం వేయి, ఆ విత్తనము 100 ఫలం. ఇస్సాకు గొప్పవాడుగునంత వరకు క్రమక్రమముగా దేవుడు ఆయన ఏం చేశాడు? అభివృద్ధి పరిచాడా లేదా? ఒక్కసారి మనమేమనుకుంటాం, ఒక్కసారి సురేష్ లాగా ఎత్తైపోవాలనుకుంటా. ఎక్కడవుతావు? అయ్యే ప్రసక్తి లేదు. అన్నం ముట్టించిన రోజు బిర్యానీ పెట్టి చూడండి ఏముంటుందో, ఎలా ఉంటుందో. వాన్ చేసుకోవడం కాదు, హాస్పిటల్కి వెళ్ళిపోవడమే. మా తల్లి 31వ కీర్తన వచనం చదువుదామమ్మా. కీర్తన గ్రంథం 31వ కీర్తన 7వ వచనం చదువురా. ఏంటంట? అమ్మ దేవుడు ఏం దృష్టించాడు? దేవుడు నీ బాధను. అమ్మ ఇంటలేదు మీరు ఎవరో, చదువుకోవడంలో సరిపోయింది. రాజులు మనకెవ్వరు లేరు. రెబకమ్మా, రాజులు మనకెవ్వరు లేరు, మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనందా, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనందా. ఆయనదేలేమ్మా, ఆయనదే, మీరు చేయకండి. కీర్తన గ్రంథం 31వ కీర్తన 7వ వచనం ఏం చదివారమ్మా? అక్క అందరూ, మల్లీశ్వరక్క, నీ బాధను ఎవరు చూశారు? నువ్వెక్కడో ఉన్నావు అంటుంది ఆ ఎమ్మె. పాపం ఎక్కడో ఉంది, కొడుకు కోసం ఆలోచించడం సరిపోతుంది ఆ ఎమ్మె పని. వారి బాధలను నీవు దృష్టిస్తున్నాడు. నువ్వు ఎక్కడ బాధపడుతున్నావో, దేనికోసం బాధపడుతున్నావో ఆ దేవుడికి తెలుసు. మనం భయపడవలసిన అవసరం లేదు. భయపడిపోయి ఎక్కడికి వెళ్ళకండి అమ్మా, మీకు దండం పెడతాను. ఎక్కడికి వెళ్ళకండి, దేవుడి దగ్గరే ఉండండి. హల్లెలూయా. ఒకవేళ నేను నా ఫోన్ నెంబర్ దగ్గర ఉంది, మేరమ్మ గారు అంటే నువ్వు ఫోన్ చేస్తే ఎత్తవు కదా. ఈ మధ్య ఎత్తుతున్నాయి కదా, మారు మనసు పొందాం మేము కూడా. ఒకవేళ నేను అందుబాటులో లేకపోతే కింద అయ్యగారు ఉన్నారు. ఎవరు ఎవరున్నారు కింద? మల్లీశ్వరికి బాగా తెలుసు, ఉన్నారు పెద్ద ఆయన. ఒకవేళ ఆయన కూడా నిద్రపోతుంటే ఎదురుకుంటే ఇంకో ఆవిడ ఉంది. ఎవరు ఆవిడ?
ఇంతమంది మీకోసం ప్రార్థన చేయడానికి ఉన్నాం. అంతేగాని మీరు అక్కడికి వెళ్ళిపోతాను ఇక్కడికి వెళ్ళిపోతాను చెట్టు కింద కూర్చుంటాను. చెట్టు కింద ఎవరు కూర్చుంటారో తెలుసా? తెలీదా? వెళ్ళిపోతాను ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసి దేవుడి దగ్గరికి రండి. నీ బాధను ఆయన చూస్తున్నాడు. 15వ వచనం చదువుదాం. 31వ కీర్తన 15. ఎవరి వశంలో ఉన్నాయట? కాలగతులు. నీ కాలగతులు నువ్వు వేసే ప్రతి అడుగు. చాలా మంది టైం అంటారు. నా టైం బాగోలేదండి. ఏం బాగోలేదట? ఒరే నీకు వాచి లేకపోతే నీకు టైం ఏదో తెలియదు. నీ టైం బాగోపోవడం ఏంటి? ఏమో అర్థమవుతుందా? టైం మనకేం తెలుస్తుంది? కళ్ళు మూసుకుని ఉన్నప్పుడు టైం ఎంత అడిగితే టక్మని చెప్పగలమా? టైమే చెప్పలేము. నీ ఆఖరి గడిచిపోయిన టైం ఏంటో తెలియదు, రాబోయే టైం ఏంటో తెలియదు. టైం బాగోలేదు సార్, అందుకే ఇలా జరుగుతుంది. మంచి జ్ఞానం వచ్చావని. నీ టైం ఏంటో, నీ సంగతి ఏంటో, నీ కాలగతులేంటో దేవుడికి తెలుసా? విఆర్ఓ గారు వస్తారని ఎప్పుడు చెప్పాను? సునీతక్కకి చెప్పక వస్తారు అంతే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం తీసుకురాం, ఎవరు తీసుకొస్తారు? ఆయన తీసుకొస్తాడు. అమ్మా మీటింగ్ పెట్టారేంటి? ఇంటి దగ్గర ఏం చేస్తారు మీరు? సరే, అన్నం తినేసిన తర్వాత అయ్యగారు ఆయనకో 5 నిమిషాలు టైమే ఉండి విఆర్ఓ అంటే ఏంటో చెప్పండి ఆవిడకి. నన్ను అడిగితే నేను చెప్తాను కదా, డైరెక్ట్ కదా. మనం చదువు 17వ వచనం చదువు. ఎవరికి కనపడకుండా బాగా పిల్లర కానుకుని కూర్చున్నావు. హల్లెలూయా. అంతే. ఆయన మొర్ర పెడితే ఆయన ఏం పడినావుడట? అంతే. చిచ్చి, తల దించుకునే ప్రసక్తి లేదు. ఒకవేళ పిల్లలు, ఒక మాట చెప్తున్నానండి, పిల్లలు కలిగిన వాళ్ళు యవనస్తులు తప్పక, నీకట్ట తెలుసు, తొట్టిల్లేవనా? తొట్టిల్తారు. అదైపోయారు, ఇదే అబ్బాయి ఏమక్కర్లా. నేను ఎప్పుడు నా జీవితంలో తొట్టిల్లేదంటే నువ్వు చాలా అబద్ధం చెప్తున్నావు అని మనసులో అనుకుంటాను, పైకి అనలేం కదా. యవనంలో తొట్టిల్ లేదు అంటే బాల్యం నుంచి వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయాడు అనమాట అయ్యగారు. యవనం అనేది లేదు. తొట్టిల్తారు, అటు ఇటు అవుతారు. చెప్పకుండా సినిమాలకి వెళ్ళిపోతుంటారు, చెప్పకుండా రీల్స్ చూసేస్తుంటారు, దుప్పటి కప్పేసేసుకుని చాటింగ్లు చేస్తుంటారు. అబ్బాయి చాలా జరుగుతూ ఉంటాయి. తొట్టిల్తారు. కానీ దేవుడు ఏం చేస్తాడట? మహాజలరాశుల్లో నుండి పైకి లేపుతాడు. అంతేగాని సిగ్గుపడనిచ్చే ప్రసక్తి లేదు. అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. 20వ వచనం చదివేశారమ్మా. భక్తిహీనులు నశించిపోవుదురు. మేత భూముల సొగసు అంటే గడ్డి పొలాలు. గడ్డి పొలాలు ఎలా ఉంటాయి? పచ్చగా ఉంటాయి. కాస్త ఎండ వచ్చేసరికి అలా ఉంటారు. తర్వాత వారు పొగవలే కనబడకపోవుదురు. దేవునికి స్తోత్రం. కానీ ఆపత్కాల ముందు మనం దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవునికి స్తోత్రం. ఆ యేసయ్యను నమ్ముకుందాం, ఆ యేసయ్యను హత్తుకుందాం, ఆ యేసయ్యను ఎత్తుకుందాం. విజయోత్సాహముతో ఆ దేవుడు మనలను ఊరేగించునుగాక. ఈ 6 నెలలు కాపాడిన దేవుడు. ఈ 6 నెలల్లో మనకు తెలిసిన వాళ్ళు ఎంతమంది వెళ్ళిపోయారో. 2025వ సంవత్సరం జనవరి 1 నుంచి ఈ 5వ తారీఖు వరకు, నిన్నటి వరకు ఏమేమి మార్పులు వచ్చేసినాయి అనేకుల జీవితాల్లో. ఆ ఇజ్రాయిల్, ఇరాన్ చూసుకుంటే ఎంతమంది చనిపోయారండి. ఎంతమంది నిద్రపోతానే బాంబేతి చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ లెక్కలో దేవుడు మనల్ని రాయలేదు, మనల్ని సజీవ లెక్కలో ఉంచారు. ఎందుకో తెలుసా? నువ్వు ఆయన దేవుణ్ణి స్తుతిస్తావని. ఆమేన్. స్తుతించే వారందరూ దిగ్గున లెగుద్దాం, దేవుణ్ణి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా.